తెలంగాణ ప్రజలపై 6 గ్యారెంటీల పేరుతో అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం పెట్టారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ప్రజలను నెట్ట నిలువుగా నట్టేట ముంచిన కాంగ్రెస్కు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదని మండిపడ్డారు ఆమె. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టాలని, జిల్లాలు తిరుగుతూ నయవంచన చేస్తున్నారని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు రేవంత్ పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిను? అభయహస్తం, ఈ అభయహస్తంలో 6 గ్యారెంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద. ఎన్నికలలో బీసీలను వాడుకున్నారు, స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి ఒక నాటకం చేసిండ్రు, డ్రామా చేసిండ్రు. బీసీలను మోసం చేసినటువంటి మీకు ఈరోజు తెలంగాణలో విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తారు, మాట్లాడితే కేంద్రం నిధులు ఇస్తలేదనేటువంటి మాటలు, అబద్ధాలు చెప్పే మాటలు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరిగింది, జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించినారు, గమనిస్తున్నారు.